హలో గైస్, చాలా రోజుల నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు. అయితే చాలామంది నాకు మెసేజ్ చేసిర్రు, కాల్ చేసిర్రు, అరే యూట్యూబ్ స్టార్ట్ చేయరా అని చెప్పి చాలామంది తిట్టిరు కూడా. సో ఫైనలీ వీఆర్ ఇన్ యూట్యూబ్. నా పేరు శ్రీకాంత్, డీజే స్కై అంటారు. నా పేరు శ్రీకాంత్ యాదవ్. సో డీజే స్కై అని షార్ట్ కట్టుకున్న పేరు ఏముంది, లవడలో పేరు పోనీ ముడ్డలో పేరు. కానీ సో మీ అందరికి ఇట్లాంటి సోదిపుకు వీడియోలు ఏం చేయను, కొంచెం బెటర్ వీడియోలు చేస్తాను. ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ 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 చేసి, నోరు తిరుగుతలేదు ఇప్పుడు బూతులు మాట్లాడి మాట్లాడి నార్మల్గా సబ్స్క్రైబ్ బ్యాంచ్ అన్నీ కూడా వస్తలేదు. సరే ఓకే, ఎనీవే మీ అందరికీ మంచి వీడియోలు మంచి కంటెంట్ ఇస్తుంటాను అనమాట. అసలు అయితే ఇది నాకు ఫస్ట్ వీడియో ఏం కాదు యూట్యూబ్లో. నేను చాలాసార్లు 2017 ఆ టైంలో నేను చిన్న మైక్రోమాక్స్ ఫోన్ పెట్టి చేసిన. నా ముడ్డలో సోది అంతా ఎవరికి కావాలంటారా? సరే వదిలేయండి, అది అయిపోయిందిలే, ముడ్డ ఊడిపోయింది, ఆ ఛానల్ వదిలేసారు. ఇప్పుడైతే అఫీషియల్ వీఆర్ ఇన్ యూట్యూబ్. సో మన బాయ్స్ ఎవరైతే ఉన్నారో, మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, మన వీడియోలు చూసే ఉంటారు, కొత్తగా వీడియో చూసుంటే నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తుంటా. సో మీ అందరు తెలుసు, ఫాలో చేయండి. కొంచెం మంచి మంచి కంటెంట్ ఇస్తుంటాను అనమాట. అసలు ఏం కంటెంట్ చేయాలో నాకు కూడా కొంచెం క్లారిటీ లేదనమాట. కొంతమంది అంటారు అన్న ఫుడ్ వీడియో చేయనంటారు, కొంతమంది రోస్ట్ వీడియో చేయమంటారు, కొంతమంది అది చేస్తున్నారు. అంటే కొంచెం యూట్యూబ్ ఆల్గరిథం మారిందనమాట. ఏది పడితే అది చేస్తే యూట్యూబ్ ఛానల్ ఏం దిగుతారు అనమాట. పార్లమెంట్లో దీని గురించి కొంచెం చర్చలు కూడా నడిచినాయి. సో ఎనీవే మనమైతే కొంచెం మరి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మన వీడియోలు మనం చేస్తుంటాం, తెలిసిందే మీ అందరికీ. పబ్లిక్ ఒపీనియన్స్ కానీ కొత్త కొత్త గెస్ట్లను తీసుకొని వస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్ గెస్ట్లు ఎవరైనా ఉంటారో వాళ్ళని తీసుకొని వస్తుంటా. మీరు ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ ఎనీథింగ్ అని పెట్టిన క్వశ్చన్లు ఏవైతే ఉంటాయో అఫీషియల్గా నేను యూట్యూబ్లో మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్తో, అంటే కామెడీ కంటెంటే కానీ, సో అది మనకి యూట్యూబ్లో పోస్ట్ చేస్తామంటే మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో నేను గత ఆల్మోస్ట్ 1 year నుంచి ఆల్మోస్ట్ 2500 3000 వీడియోలు చేసిన. చాలా వీడియోలు డిలీట్ కూడా చేసిన. సో అయినా కూడా నాకు ఎలాంటి ఇన్కమ్ లేదనమాట దానివల్ల. అందుకని నేను యూట్యూబ్లోకి రావడం జరిగింది. అండ్ మీకు ఇంకా బోర్ కొడుతుంటే ఈ వీడియో తీసేస్తారు. సో ప్లీజ్ దయచేసి ఉండండి, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. నేను కూడా ప్రొఫెషనల్ యూట్యూబర్లా కనిపిస్తున్నా కదా. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సరే ఎనీవే, సరే యూట్యూబ్లో అయితే మనం వచ్చినాం అనమాట. చాలామంది వేరే వేరే వాళ్ళు వస్తున్నారు. యాక్చువల్గా నేను 2017 స్టార్ట్ చేసిన యూట్యూబ్. స్టార్ట్ చేసిన తర్వాత చిన్న ఫోన్తో, అసలు 2G అట్లా ఉంటుండే, ఆ ఫోన్తో స్టార్ట్ చేసి అప్పటి నుంచి నాకు ప్యాషన్ ఉండే అనమాట. యూట్యూబర్ అవుదామని చెప్పి, మంచి వీడియో చేద్దామని చెప్పి ప్యాషన్ ఉండే. కాకపోతే ఏంటంటే గరీబీ తెలుసుగా, మా ఎంత గరీబులము, అందుకని ఇంకా చేయలేకపోయినా. సో అఫీషియల్లీ మీరు ఇచ్చిన లవ్తో, మీరు ఇచ్చిన సపోర్ట్తో నాకు చాలామంది ఫాలోవర్స్ వచ్చిర్రు, చాలామంది ఇన్స్టాగ్రామ్లో హెల్ప్ చేసి. నేను ఎవరికి ఏ హెల్ప్ చేయలేదు ఇప్పటివరకు, కానీ నేను ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే 2020లో నేను యాక్చువల్గా యాంకరింగ్ కూడా చేసిన అనమాట. మన లోబో ఉన్నాడు, బిగ్ బాస్ లోబో, వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసిన. అన్న క్లైమేట్ అని ఉన్నాడు కదా, సింగర్ క్లైమేట్ అన్న, అంటే మీకు చాలామంది తెలియదు అనమాట. అది ఉంది కదా, సన్నా సన్నా ఆ సాంగ్ పాడిండు. అది ఇంకా చాలా సాంగ్స్ పాడిండు అనమాట. ఆల్మోస్ట్ ఆయన 1000-1500 ఇంకా ఎక్కువ పాడి ఉంటాడేమో సాంగ్స్. గ్రేట్ సింగర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ కూడా. నా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేను మన క్లైమేట్ అన్నది చేసిన అనమాట. ఆయన ఎంత మంచోడు అంటే, ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అంటే, ఈ సాంగ్స్ విన్న వాళ్ళకి ఏం తెలియదు కానీ ఆయన చాలా మంచి చదువుకున్న వ్యక్తి. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడిన నాతోని. ఎనీవే అదంతా పెద్ద స్టోరీ. సో ఇట్లా చేయడం జరిగింది. నేను ఆ చేయడం కూడా ఎందుకు ఆపడం, అప్పుడే నేను 2020లో నేను స్టార్ట్ చేసి ఉంటే యూట్యూబ్ ఇప్పటివరకు జర మంచి స్కోప్ ఉండేది. కాకపోతే ఏంటంటే కొన్ని కారణాల వల్ల నేను జాబ్ చేయడం, ఈ యూట్యూబ్ ఇవి రెండు మ్యాచ్ కాలేదు. చాలామంది అంటారు అలా జాబ్ చేస్తూ కూడా చాలామంది యూట్యూబ్ వీడియోలు చేస్తారు, నీకే ప్రోగ్రామ్ నువ్వు కూడా చేసుకోవచ్చు కదా. అట్లా కాదు, అందరికీ ఒకేలా ఉండదు జాబు. అందరికీ ఒకేలా ఉండదు, అందరికీ ఒకేలా టైం సెట్ కాదు, పరిస్థితులు కూడా సెట్ కాదు. మేమున్న రూమ్ ఇది, జస్ట్ ఇది మీరు చూస్తున్న, నేను కూర్చున్న కాడ నుంచి ఈ వీడియో రికార్డ్ చేసి జస్ట్ 4 feet ఉంటుంది. ఇదే మా ఇల్లు. ఇంతలోనే నేను మా ఫ్యామిలీ అందరూ ఉంటాం అనమాట. సో ఇక్కడ వాళ్ళందరూ లేనప్పుడు నేను వీడియో రికార్డ్ చేయాలి. వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఏమంటారు, వీడియో రికార్డ్ చేయాలన్నా కూడా ఇంట్లో ఎవరు ఉండొద్దు. సో ఇట్లాంటి ఫోన్లు కూడా వస్తుంటాయి, నాకు ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు. సో ఇవన్నీ వస్తున్నాయి అనమాట. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. ఈ ఈ ఉల్లిగడ్డల మెట్టోళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు, వాళ్ళు తప్పేం లేదు, కానీ అరుస్తూ ఉంటారు, మైక్స్ పెడుతుంటారు, మధ్య మధ్యలో రికార్డ్ అవుతుంటే ఆ నాయిస్ లెస్. ఈ మైక్ కూడా కొన్నా అనమాట, రీసెంట్గానే కొనేసిన మైక్. అది ఈఎంఐలో తీసుకున్నాను నేను మైక్. అన్న డబ్బులు ఏమన్నా మైక్ ఎట్లా కొన్నావు, మళ్ళీ అది తలనొప్పి. ఈఎంఐలో మా ఫ్రెండ్ కానీ కార్డు ఉంటే ఆ కార్డు పైన నేను ఈఎంఐలో తీసుకున్నా. చాలా కష్టపడి తీసుకున్నా, చాలా కష్టపడి ఇన్వెస్ట్మెంట్ చేసిన. దయచేసి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ అందరికీ ఇంకేం చెప్పగలుగుతున్నాను, థ్యాంక్స్ అప్ప. బాగానే ఎక్స్ట్రాలు దిగుతున్నాను అనుకుంటారేమో. ఓకే ఎనీవే, ఇంక ఇట్లాంటి సోది వీడియోలు చెప్పాను భయ్య. ఇట్లాంటి తెలుసుగా మన గురించి, ఇట్లాంటి అన్ని జర చెప్పడం నాకు కూడా ఇష్టం ఉండదు. సో ఇది ఎక్కడ చూస్తున్నానో కూడా అర్థమవుతుంది. కెమెరా అయిపోయి ఇటు సైడ్ ఉంది, నేను సెంటర్లో మాట్లాడుతున్నా, అది అర్థం కూడా అవుతలేదు. ఇంకోటి ఆ థంబ్నెయిల్స్ అంట,
ఇంకేదో ఉంటాయంటే దానిపైన రాయడం అవన్నీ నాకు అసలు రాను కూడా రాదు. నా ఫస్ట్ వీడియో ఇది, అంటే ఇప్పుడు రీస్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో. సో దయచేసి మీరే చూసుకోండి కదా, జర సపోర్ట్ చేయండి. జర అది బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వాళ్ళే కాబట్టి షేర్ చేయండి. సో వీఆర్ అఫీషియల్ ఇన్ యూట్యూబ్. ఇట్లాంటివన్నీ సోది వీడియోలు ఏం చెప్పాను, మంచి మంచి కంటెంట్, ట్రెండింగ్ టాపిక్స్ ఇవన్నీ చేస్తుంటాను అనమాట. జై హింద్, జై అమ్మ. 5 నిమిషాలు వీడియో రికార్డ్ ఎంతసేపు మాట్లాడాలరా బాబు, అమ్మో నెత్తి వస్తుంది. ఓకే వాయిస్, ఈ ఇన్స్టాగ్రామ్లో కాదు యూట్యూబ్ అంటే మరి అట్లనే ఉంటుంది. అందరికి థ్యాంక్స్, లవ్ యూ ఆల్.